క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం కాలాంతంలో నీ వంతు ఎక్కడ అనేది. ప్రతి మనిషికి కాలం ఇవ్వబడింది. ఆ కాలం ఏదో ఒక రోజు ముగింపుకు రాబోతుంది. ఆరంభమైన కాలం ముగింపుకు వెళ్లే ముందు జనన మరణాల ఈ మధ్య కాలంలో మనిషి చేయవలసిన పనులు అవే బైబిల్లో రాయబడిన మాటలు. అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకునే ముందు, తన కాలం ముగింపు అయ్యే ముందు ప్రతి మనిషి వంతులో చేరబోతున్నాడు. ఎలా అంటారా? చదువుతాం బైబిల్లో ఒక మాట. దానియేలు గ్రంథంలో చూడగలిగితే 12వ అధ్యాయం ముందు మొదటి వచనం చదువుదాం, తర్వాత 13వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, తర్వాత 13వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమును నిలిచినట్టు మహాధిపతి యొక్క మిఖాయిలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఏమండి, మరొక విషయాన్ని మనతో చెప్తున్నాడు. గ్రంథమందు దాఖలై ఉండాలి, వారు మాత్రమే తప్పించుకుంటారు అంటున్నాడు అని 13వ వచనం చదువుతాం. ఇప్పుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఏళ్ళు, అంటే నీకివ్వబడిన కాలంలో ముగింపు వరకు మీరు స్థిరంగా, విశ్వాసాన్ని కోల్పోకుండా, ఇచ్చిన బాధ్యతలను విస్మరించకుండా మీరు బ్రతకగలిగితే, ఏమంటున్నాడండి, విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో చేరుతో. విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు మీరు ముందు. ఎందుకంటే చనిపోయిన వెంటనే మీరు వంతులోనికి వెళ్ళరు. భూమి మీద దేవుని కొరకు బ్రతికి, ఏమండి, నిలకడగా ఉండి దేవుని ఇష్టాన్ని జరిగించిన వాళ్ళందరూ కూడా ముందు విశ్రాంతికి వెళ్ళిపోతారు. అదే ప్యారడైజ్. అబ్రహాము మొదలుకొని ఎందరో పితరులు విశ్రాంతి పొందుతున్న చోటు. అక్కడికి వెళ్ళిన తరువాత కాలం అనేది ముగింపు ఉంది. కాలాంతమందు అంటున్నాడు చూడండి. అంటే దేవుడు ఈ విశ్వానికి ఇచ్చిన కాలం, ఈ భూమికి ఇచ్చిన కాలం, ఈ కాలం ముగియబోతుంది. అలా కాలం ముగిసేటప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? నీవు నీ వంతులో నిలిచెదవు అంటున్నాడు చూడండి. నీ వంతు, నీవు నీ వంతులో రాబోతున్నావు. ఏంటా వంతు? ఎవరిదా వంతు? ఏమండి, దానియేలు భవిష్యత్తు జ్ఞానాన్ని చెప్పాడండి. ఎందుకంటే దేవుడికి బహుప్రియుడు కదా. బహు కొద్ది మందితోనే దేవుడు మంచి మంచి విషయాలు చెప్పిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ, ఏమండి, మిగిలిన వాళ్ళందరూ దేవునికి ఇష్టలు కారని కాదు, కానీ వారు బహుగా దేవుని ప్రేమించిన వాళ్ళు, ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని చెప్పాలి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అందరూ నీతిమంతులు కావచ్చు, పరదేశకు వెళ్ళి నెమ్మది పొందిన వాళ్ళందరూ నీతిమంతులు కావచ్చు, కానీ అందులో దేవునికి ఇష్టలైన వారు కొందరు ఉంటారు. ఆ ఇష్టలైన వారి కొందరి ద్వారానే దేవుడు కొన్ని విషయాలను, అనగా భవిష్యత్తు ప్రణాళికను ఆయన చెప్తాడు. అలా చెప్పిన వారిలో ఒకరే దానియేలు గారు. ఏమండి, ఆయనతో ఏమని చెప్పబడుతుందో చూడండి. నీవు అంత్యకాలం వరకు నిలకడగా ఉండిన ఎడల, క్లాజ్, నువ్వు నిలకడగా ఉంటే, నువ్వు పడిపోకుండా ఉంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు ముందు మీరు. తర్వాత కాలాలు ముగింపుకు వచ్చినప్పుడు నీ వంతులో నువ్వు నిలిచెదవు. అంటే వంతుల వారిగా దేవుడు ఏర్పాటు చేస్తాడా? అవును. పరలోకానికి రావడం గుంపులు గుంపులుగా వెళ్ళటం కాదండి. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, మందల మందలుగా పోవటం, గుంపులు గుంపులుగా పోవటం. అంటే దేవుడు ఏమైనా ఆర్డర్ లేనివాడు అనుకుంటున్నారా? దేవుడేం పద్ధతి తెలియనివాడు అనుకుంటున్నారా? ఒక పరీక్షకు వెళ్ళారంటే దానికి ఒక ఆర్డర్ ఉండదా? ఉంటుందండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. నీకంటూ ఒక వరుస, నీకంటూ ఒక క్రమం, అది నువ్వు పాటించవలసిన విధానం. అలా మీరు వెళితేనే మీ వంతు వచ్చినప్పుడు మీ వంతులో దేవుడు మిమ్మల్ని ఉంచి ఆయన చేయాలనుకున్నది మీ పట్ల ఆయన నెరవేరుస్తాడు.
కనుక ఇది జరిగేది కాలం అంతమందు, అంటే కాలం ముగింపప్పుడు. మరి మీరు ఆ వంతులోనికి చేరాలి అంటే ముందు ఒక మాట అన్నాడు, ఒక మాట ముందు ఒకటి చెప్పాడు. మనం మొదటి వచనంలో చదివాం ఏమని? నీ జనుల పక్షం నిలుచున్నట్టి మహాధిపతిగా మికాలే వస్తాడు. అయితే నీ జనులలో అంటున్నాడు చూడండి, రెండో మాట, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో. ముందు వారి పేర్లు గ్రంథాలలో ఉండాలి. గ్రంథమందు ఆ పేరు లేకపోతే మీరు వంతులో ఉండరు. గ్రంథమందు దాఖలైన వారెవరో వారే తప్పించుకుంటారు, ప్రమాదాన్ని తప్పించుకుంటారు. ఏమండి? భయంకరమైన పాతాళాన్ని తప్పించుకుంటారు వాళ్ళు. కనుక మీరు దాన్ని తప్పించుకొని మీ వంతులో పరలోకానికి వెళ్ళాలి, ఆ వెళ్ళే వంతులో మీరు ఉండాలి అంటే మీరేం చేయాలి? నిలకడగా ఉండండి అంటున్నాడు. మరి వెళ్ళేటప్పుడు ఏంటి పరిస్థితి? ఎప్పుడు మనం వెళతాం? మన వంతు కాలాంతం ఎప్పుడు? ఒకసారి కాలాంతంలోనికి వెళదాం. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుదాం, 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతామండి. ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. మొదట లేచాడు ఆయన, తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయాడు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆయన నెంబర్ 1, ప్రథమ ఫలము, ప్రథముడు, మొదటి స్థానంలో ఉన్నవాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే తిరిగి బ్రతకటం అనేది జరగబోతుంది. ఎప్పుడు? కాలాంతమందు. ఏమండి? ఇంకేమంటున్నాడు? ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడు. వరుస అంటున్నాడు ఏంటి మరలా? ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడ్డం ఏంటి? అవును, నీకంటూ ఒక వరుస నియమించబడుతుంది, నీకంటూ ఒక క్రమం నియమించబడుతుంది, నీకంటూ ఒక అంకె ఇవ్వబడుతుంది. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడు. వరుస అంటే ఏంటండి? రో అంటారు, కాలమ్స్ అంటారు. ఇదంతా దేనికో తెలుసా? ఒక రో కానీ కాలం కానీ ఎందుకు పెడతారో తెలుసా అండి? ఒక పద్ధతి, ఒక క్రమం. కనుక ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి అందరూ వెళ్ళిపోవటం కాదు. ఆ వెళ్ళిపోవటంలో కూడా, ఆయన లేపటంలో కూడా తన వరుసలలో అంటున్నాడు చూడండి. వరుస ఏం వరుస? నీ వరుస. కాలాంతమంది నీ వంతులో నిలబడతావు అన్నాడు చూసారా? ఆ వరుస క్రమం. అందులోనికి మనం చేరాలి అంటే ముందు గ్రంథములో మనం దాఖలు చేయబడిన వారమై ఉండాలి, వ్రాయబడి ఉండాలి. తర్వాత దానిలో మనం చదువుకున్నట్లు అంతము వరకు నిలకడగా ఉండిన వాడై ఉండాలి. ఏమండి? కాలాంతమందు వరుసలో నిలబడ్డం అంటే చిన్న విషయం కాదండి. పరలోకానికి వెళ్ళే వంతది, పరలోకానికి వెళ్ళే క్రమం, వరుస క్రమం అది. ప్రారంభం నుంచి చాలామంది పుట్టారు. ఆదాము మొదలుకొని భూమి మీద తొలి మానవుడు మొదలుకొని ఎందరో భూమి మీద జన్మించారు. మరి వాళ్ళంతా కూడా వరుస క్రమంలో ఉన్నారు. వాళ్ళంతా వరుస. దేవుడు కంటూ ఒక వరుస, దేవుడు కంటూ ఒక సీరియల్ నంబర్. సమాధుల్లో మనోళ్ళు ఇస్తారు సీరియల్ నంబర్లు. ఈ నంబర్లు చల్లవలండి, వదిలేయండి. కానీ దేవుడంటూ నీతిమంతులైన వారందరికీ కూడా వరుసలు, వంతులు ఏర్పాటు చేసి, రోస్ అండ్ కాలమ్స్ ఏర్పాటు చేసి, ఎవరు ఏ రోలో ఉండాలి, ఎవరు ఏ కాలంలో ఉండాలి, ఎవరి తర్వాత అంకె ఎవరిది, ఎవరి తర్వాత ఎవరు రావాలి, ఇవన్నీ కూడా దేవుడు నియమించాడు, ముందుగా నియమించాడు. ఎలా అంటారా? కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతాం. ఏమండి? కీర్తనల గ్రంథం 69వ కీర్తనలోని 29వ వచనాన్ని మనం చదువుదామండి. 69వ కీర్తనలోని 29వ వచనం. అక్కడ ఏమంటున్నాడు? నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుతున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. ఏమండి? 28వ వచనం, 28 చదువుదామండి. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. క్రీస్తుకు పూర్వం చెబుతున్న మాట అండి. ఏమంటున్నాడు? జీవగ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టమని. జీవగ్రంథంలో పేర్లు రాయబడుతున్నాయి కదా, మనం చాలాసార్లు మనం విన్నాం.
జీవగ్రంథమందు వ్రాయబడుతున్న పేర్లు. ఆ పేర్లు కూడా ఎక్కించే పేర్లు అనడం కాదు, అక్కడ వరుస క్రమం. పట్టి అంటున్నాడు చూడండి. పట్టి అంటే ఆర్డర్. అది ఆర్డర్లో. ఏంటి ఆర్డర్లో అంటే నీతిమంతులైన వారికి దేవుడు కేటాయించిన ఆర్డర్ అంటున్నాడు చూడండి. నీతిమంతుల పట్టీలో వారి పేర్లను వ్రాయకుము అంటున్నాడు చూడండి. వారి పేర్లను రాయొద్దు. నీతిమంతుల పట్టీ ఉంది, నీతిమంతుల రిజిస్టర్ ఉంది ఒకటి. అందులో వాళ్ళకి అంకెలు ఇవ్వబడ్డాయి, అందులో వాళ్ళకి వరుస క్రమం ఇవ్వబడింది. దేవుడు రాసుకున్న వరుస క్రమం అది. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడి అంటే ఏదో సమాధులు తెరబడగానే అందరూ పొలోమని లేచిపోతారు మందల్లా అనుకుంటున్నారా? మరలా చదవండి ఆ మాట. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? ప్రతివాడు నీ వరుస క్రమం వచ్చినప్పుడు నువ్వు లేస్తావు. కనురెప్పపాటులో ఆయన రాకడ జరుగుతుంది, కానీ తర్వాత చాలా పెద్ద తంతు జరుగుతుంది. కనురెప్పపాటులో మార్పు పొందుతాం. మార్పు అనేది కనురెప్పపాటులో జరుగుతుంది, కానీ తర్వాత లేవటం, వీళ్ళంతా కలవటం, యేసుప్రభు వాళ్ళందరినీ తీసుకువెళ్ళటం, ఇదంతా కూడా చాలా క్రమమైన విధానంలో జరుగుతుంది. ఏదో చిటికలో జరిగిపోద్దని మీరు అనుకున్నారేమో. ఒక క్షణంలో కనురెప్పపాటులో మార్పు పొందుతాం. బోర కనురెప్పపాటులో మోగుతుంది, మార్పు అనేది కనురెప్పపాటులో జరుగుతుంది. క్షణాల మీద మారిపోతాం మనం. కనుక భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ కూడా నీతిమంతులైన వారు ఆదాము మొదలుకొని ఎన్ని కోటాను కోట్ల మంది అండి చనిపోయారు. ఎంతమంది సమాధులండి భూమి మీద ఉన్నాయి, ఎంతమంది శవాలండి ఈ నేల గర్భంలో ఉన్నాయి. ఎవరు లేవాలి, ఎవరు లేవకూడదు, అందులో నీతిమంతులైన వారు ఎవరు, అందులో దేవుడు ఏర్పాటు చేసిన వరుస క్రమంలో ఉన్న వాళ్ళు ఎవరు, ఎంత పెద్ద ప్రణాళిక ఉందో దేవుడు సిద్ధపరిచాడు చూసారా? అదే అంటున్నాడు ఇక్కడ. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. నీతిమంతుల కంటే ఒక పట్టీ ఉంది, అందులో వాళ్ళ పేర్లు నువ్వేం చేయాలి? రాయొద్దు. ఎందుకంటే వాళ్ళు లెగకూడదు, వాళ్ళ దుర్మార్గులు, చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఒక భక్తుడు ఎలా కోరుకుంటున్నాడు చూసారండి? వాళ్ళ పేర్లు రాయొద్దు ప్రభువా, వాళ్ళు ఎంత హింస పెట్టారు నన్ను అంటే. భక్తులు ఎలాంటివి కూడా కోరుకుంటారంటే కోరుకుంటారు. అవును, మరి మీరు వాళ్ళని వేధిస్తే, మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే, దేవుని కోసం కష్టపడి దేవుని కోసం అమూల్యమైన మాటలు చెప్పి ఆయన భావాలను సమాజానికి తెలియజేస్తున్న వాళ్ళని మీరు ఒకవేళ హింసిస్తే మీ పేరు తీసేయమని రికమెండ్ చేస్తారు వాళ్ళు. దేవుడు వింటాడు కూడా దేవుడు. కనుక అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళకండి. అనవసరంగా సేవ చేస్తున్న వాళ్ళని మీరు హింస పెట్టకండి. వాళ్ళ మాటలు చాలా పవర్ఫుల్. వాళ్ళకి దేవునికి ఉన్న సాంగత్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఏమండి, వాళ్ళు ఏది చెప్పినా దేవుడు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతవరకు వెళ్ళకండి. ముందు మీరు నీతిమంతులుగా ఉన్నారా లేదా, మీరు చివరి వరకు మీరు ఆయన పనిలో ఉన్నారా లేదా, ఆ తరువాత మీరు విశ్రాంతిలోనికి వెళ్ళారా లేదా, ఆ తర్వాత వరుస క్రమంలో కాలాంతమంది మీ వంతులో నిలబడ్డారా లేదా, వీటన్నిటి విషయమే బ్రతుకున్నప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఎలాంటి మరి ఈ పట్టి అంటున్నారు, నీతిమంతుల పేర్లు అంటున్నారు, ఆయన దగ్గర ఉన్నట్టు కనబడుతున్నాయి మనకి, ఏమండి? అవును, ఆయన దగ్గరే ఉన్నాయి. ఎక్కడుంది ఈ పుస్తకం? ఈ పట్టి ఎక్కడుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, పరలోకమందు వ్రాయబడి ఉన్న అంటున్నాడు చూడండి. వ్రాయబడి ఉన్నా అంటే ఆయన రాసుకున్నాడా? జ్యేష్ఠుల పేర్లు రాసుకున్నాడా? అవును, అదేనండి, రాసుకున్నవి. పట్టిక, ఆర్డర్, క్రమం. నువ్వు ఏ వంతులో ఎక్కడ రావాలో, ఎక్కడ నిలిచోవాలో, నీ ర్యాంక్ ఏదో అనేది డిసైడ్ చేసేది అదే. ఒక ఎంసెట్ కానివ్వండి, ఒక ఆసెట్ కానివ్వండి, రకరకాల సెట్లు ఉంటాయండి. ఈ సెట్లన్నీ రాసేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు రాస్తారు. కొన్ని మరి కేంద్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా రాస్తారు, సివిల్స్ లాంటివి అయితే. మరి అలాంటప్పుడు నీ ర్యాంక్ ఎలా నిర్ణయించబడుతుంది? దేని బట్టి నీ ర్యాంక్ నిర్ణయించబడుతుంది? నీ ప్రతిభ, అంతే కదండి. నీ ప్రతిభ బట్టే నీ ర్యాంకింగ్ ఉంటుంది. నీ నెంబర్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థాయికి వెళ్ళాలి, అది నువ్వు అటెంప్ట్ చేసిన పేపర్ను బట్టి,
మీరు పరీక్షలో మీరు చూపించిన ప్రతిభను బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఇదంతా ఎగ్జామినేషన్ పీరియడ్. మనకి ఇక్కడ వచ్చిందే పరీక్ష రాయడానికి. తల్లి గర్భంలో పడిందే పరీక్షలోనికి వచ్చాం మనం. ఇదంతా దేవుడు పెట్టిన టెస్ట్. ఆదాము వాళ్ళకి ఏదో తోటలో ఉన్నారో లేదో వెంటనే టెస్ట్ పెట్టేశాడు వాళ్ళకి. ఏం టెస్ట్ అది? ఎంట్రన్స్ టెస్ట్. దేనికి ఎంట్రన్స్ టెస్ట్ అది? పరలోకానికి ఎంట్రన్స్ టెస్ట్ అది. యేసుప్రభు వచ్చాడు, ఆయనకి టెస్ట్ పెట్టేశాడు అప్పుడే. ఏమంటే ఎవరికి పెట్టలేదు టెస్ట్? భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి దేవుడు పెట్టే పరీక్ష. మరి ఆ పరీక్షల్లో మీరు చూపించే ప్రతిభ ఏంటి? ఎలాంటి ప్రతిభను మీరు చూపిస్తున్నారు? కాపీయింగ్ ఏం చేస్తున్నారేంటి? ఏమండి? లేదా ఏమైనా లంచం ఇచ్చి ఏమైనా ఒకవేళ ర్యాంకర్ మార్చేసుకుందాం అనుకోండి. గతంలోని ఈ స్టేట్లోనండి గవర్నమెంట్లో అందరూ దొంగలండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ప్రభుత్వాలతో కుమ్మక్కైపోయి కోట్ల రూపాయలు ప్రభుత్వాలకి చెల్లించి ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ కార్యవర్గ సభ్యులకు బాగా లంచాలు ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ సంస్థకి, వాళ్ళ విద్యా సంస్థలకి ర్యాంక్ 1, ర్యాంక్ 3, ర్యాంక్ 5 వచ్చేటట్టుగా కొనేసుకున్నారండి. అది భూమి మీద జరుగుతాయండి అలాంటివన్నీ. దేవుడి దగ్గర జరగవు. ఒప్పుడు ఆయన. కనుక ఆ పరీక్షల్లో మీరు చూపించవలసిన ఉత్తీర్ణత, నీ వరుసలో నిలబడాలి అంటే ఏమండి, పోలీస్ సెలక్షన్స్ అంటే చాలా ఈజీ కాదండి. మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారో లేదో, ఒక పోలీస్గా సెలెక్ట్ అవ్వాలి అంటే చాలా పరీక్షలు ఉంటాయి. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఏమండి, చాలా విషయాల్లో నువ్వు వాటన్నిటిని అధిగమించి నువ్వు ఉంటేనే ఫిట్నెస్, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఈ జాబ్కు నువ్వు సరిపోతావు అనుకుంటేనే అకాడమీలో నిన్ను చేర్చుకుంటారు. అకాడమీలో ఎలాగంటే అందరూ గుంపులు గుంపులుగా ఉంటారు. పోలీస్ అకాడమీ ఎప్పుడైనా చూసారు మీరు? ఎలా ఉంటారు వాళ్ళు? మార్చ్ పాస్ చూడండి ఎలా ఉంటుందో. లెఫ్ట్ రైట్ వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళు నడుస్తున్నప్పుడు అంతా కూడా ఆర్డర్. వాళ్ళకి ఇవ్వబడిన అంకె, వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతి, దాని ప్రకారంగా, ఆ సీరియల్ ప్రకారంగా వాళ్ళు ఉంటారు. మరి దేవుడు మనుష్యులే ఎంత విధానాన్ని పాటిస్తున్నప్పుడు దేవుడు ఆయన చాలా ఖచ్చితమైనడండి. చాలాసార్లు మనం చదువుకున్నాం కదా ఆయన గూర్చి. ప్రతిదీ పట్టింపు, ప్రతిదీ లెక్కల మనిషి ఆయన. ప్రతి దగ్గర అంకెలు లేకుండా ఏది జరిగించడు ఆయన. అలాంటప్పుడు ఏమండి, నీతిమంతుల పట్టీలో నీ పేరు రాయబడాలి అంటే ఆయన పెట్టే పరీక్షలో నువ్వు ఎంత ప్రతిభ చూపిస్తే అసలు నీ పట్టికలో నీ పేరు ఎక్కుతుంది. ఆలోచించండి. కాలం ముగింపు అయ్యేసరికి ఆ వంతులో నువ్వు నిలబడాలి అంటే నువ్వు సెలెక్ట్ అవ్వాలి కదా, క్యాండిడేట్. ఏమండి, అభ్యర్థి ఆయన ఎన్నిక చేయబడాలి. అలా ఎన్నిక చేయబడడానికి నువ్వు చూపించవలసిన ప్రతిభ ఏంటో ఎక్కడ ఉంటుంది మరి? ఇది దానికి గైడ్ ఏది? బైబిలేనండి. బైబిల్ ఇస్ ఎ గైడ్ టు హెవెన్. పరలోకానికి ఇదొక చక్కటి పుస్తకం, సులువు, నీకు ఒక దిక్సూచి లాంటిది ఇది. కనుక దీనిని మీరు చదవగలిగితే కాలాంతమందు వరుస క్రమంలో మీరు లేపబడి మీ వంతులో నిలబడతావు. ఎప్పుడు దానియులతో చెప్పాడండి, నాయనా నువ్వు భయపడకు, నీ వంతులో నువ్వు చేరుతావు. కాలాంతంలో నీ వంతులో నీ వరుస క్రమంలో నిలబడతావు. ఎందుకంటే నీతిమంతుల పట్టీలో ఆయన పేరుంది. ఉండబట్టే కదండి ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. ఆయన దేవుడు చూడటం లేదని మీరు అనుకుంటున్నారేమో. సామెతల గ్రంథంలో ఏం రాయబడింది ఒకసారి చూద్దాం. దేవుడు ఏ విధంగా మనుషులను పరిశీలన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం, 3వ వచనం, క్షమించండి, 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. టోటల్ స్కానింగ్. మంచోళ్ళని చూస్తున్నాడట, చెడ్డోళ్ళని చూస్తున్నాడట. దేనికి? ఆయనకేం అవసరం చూడడానికి? నిన్ను ఏ వంతులో నిలబెట్టాలో అక్కడే జరుగుతుంది డెసిషన్, అక్కడే జరుగుతుంది నిర్ణయం. నీకు కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ కెమెరా ఏదో కదా, ఆయన కన్నే ఆయన కెమెరా. ఏమండి, ఏం చేస్తున్నట్టండి ఆయన? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఈరోజు ప్రపంచంలో అత్యధికమైన సీసీ కెమెరాలు కలిగిన దేశం లండన్, మనకు తెలుసు. ఎందుకంటే అంత రక్షణ, భద్రత
నువ్వు ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చావు అంటే, ఆ దేశంలో అడుగు పెట్టావు అంటే, ఒక ఇంట్లో దూరితే కనబడ్డావు తప్ప ఇక ఇంట్లోంచి బయటికి ఎక్కడొచ్చినా సరే నువ్వు ట్రాక్ అయిపోతావు. అది ఆ దేశపు భద్రతా వ్యవస్థ. ఏమండి, ఇదంతా దేనివల్ల? సీసీ క్యామ్స్ వల్ల. మరి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రతి స్థలమందు అంటున్నాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. ఆకాశానికి వెళ్ళినా, పాతాళానికి పోయినా, భూమి తవ్వుకొని లోపలికి పోయినా, ఏమండి, ఏ ఖండానికి పోయినా, సముద్ర గర్భంలోనికి వెళ్ళినా, ఆయన ప్రతి స్థలమందును యెహోవా కన్నులు చూస్తున్నాయి. ఎవరిని చూస్తున్నాయి? చెడ్డవారిని, మంచివారిని చూస్తున్నాయి. అవి ఎందుకు చూస్తున్నాయి? వారు నిర్ణయించాలి కదా. ఏమండి, దేవుని పిల్లలారా, దేవుడు అబ్జర్వ్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకు ఏ వరుస క్రమంలో పెట్టాలి. ఎందుకంటే టోటల్ పరీక్ష స్టార్ట్ అయిపోయింది. మీకు ఎగ్జామినేషన్ అంటే ఎప్పుడో జరిగేది, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పరీక్ష అనుకుంటున్నారేమో. లేదండి, మీరు తల్లి గర్భంలో ఆ బయటకు గర్భద్వారం గుండా బయటకు వచ్చిన నాట నుండి టోటల్ ఫాలోయింగ్ అనేది మీ మీద దేవుడికి ఉంది. ఇక మీకు ఊహం తెలిసినప్పటి నుంచి, మీకు జ్ఞానం తెలుస్తున్నప్పటి నుంచి ఎగ్జామ్ ప్రారంభమైపోయినట్టే. మీకు అప్పటి వరకు ఆయన భద్రతలో ఉన్నారు. ఆ తర్వాత పరీక్ష అంటే ఈ సమాజం యొక్క ప్రభావం ఎలా ఉంది, ఆ సమాజంలో మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీరు ఏ పనులు చేస్తున్నారు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, వీటన్నిటిని ఆయన గమనిస్తున్నాడండి. వీటన్నిటిని ఆయన గమనిస్తున్నాడు. ఒక మాట బైబిల్ నుంచి చదువుదాం ప్రియులారా. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం హెజ్కేలు గ్రంథం. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడును. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపట వెలుపట వ్రాయబడిందయుండును. మహావిలాపం, మనోదుఃఖం, రోదన అని అందులో వ్రాయబడి ఉండెను. ఏమండి, మొత్తం వ్రాత, మొత్తం అంతా వ్రాయబడిపోయిందట. ఏం వ్రాయబడిపోయింది? నువ్వు చేసినవి వ్రాయబడిపోయాయి, జరగవలసినవి వ్రాయబడిపోయాయి, జరుగుతున్నవి వ్రాయబడిపోయాయి. చూసారా ఎన్ని వ్రాయబడిపోయి? లోపల వెలుపట వ్రాత కలిగినదట. ఈ పరీక్షలో, ఈ సమస్యలలో, ఈ ఇబ్బందులలో మహావిలాపం, కన్నీళ్ళు, దుఃఖం, రోదన, ఇవన్నీ ఎక్కడ కనబడతాయి చెప్పండి? యేసుప్రభు దగ్గర కనబడతాయి కదండి మనకి. ఏమండి, ఆయన వచ్చినప్పటి నుంచి ఎక్కడుందండి ఆయనకు సుఖం? ఎక్కడుందండి ఆయనకు ఆనందం? లేదు. మనుషుడిగా భూమి మీద జన్మించినప్పటి నుంచి, శరీరధారిగా ఆయన పడినప్పటి నుంచి మహారోదనట, కన్నీళ్ళట, ప్రార్థనట, యాచనలట, భయము, భక్తి అంట, తను మరణము నుంచి విడిపించగలవానికి ఆయన చేస్తున్న విజ్ఞాపనలంట. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఎందుకు చేస్తున్నాడంటే ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 7-8 వచనాలండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 7-8 వచనాలు. అక్కడ ఏమంటున్నాడు? అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీ మాటలు నా మనస్సులో ఉన్నాయి. అంటే దేవుని మాటలు మనస్సులో ఉంటే, పుస్తకంలో రాయబడిన వారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి భూమి మీద రోదనైనా, కన్నీళ్ళైనా, దుఃఖమైనా వీటన్నిటిని సహిస్తూ, పరీక్షను ఓర్చుకుంటూ, ఏమంటే దేవుని పనిలో ఏమాత్రమో వాళ్ళు వెనుకకు తగ్గకుండా, వెనుకడుగు వెయ్యకుండా, తమ వంతులో వాళ్ళు నిలబడడం కోసం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది పరీక్షాకాలం అని, ఇదంతా శ్రమల కాలం అని అర్థమైపోయింది వాళ్ళకి. అసలు వచ్చిందే మేము పని కోసం వచ్చాము, ఇక్కడ మేము ఇప్పుడు పని చేస్తేనే మాకు జీతం ఉంటుందని అర్థమైపోయింది వాళ్ళకి. కనుక వాళ్ళు ఏ పనిలో ఉన్నారు? యేసు ప్రభు ఎలాగైతే అనుకుంటున్నాడో. ఎందుకంటే గ్రంథపు చుట్టలో రాయబడిపోయింది ఆయన గూర్చి. అవునా, వ్రాయబడిపోయింది. అదే అంటున్నాడు, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఏమండి, పౌలు ఏమంటున్నాడు చూడండి. ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన శ్రమలు,
వాటన్నిటిని చూచి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:36 రోమిలికి రాసిన పత్రిక 8:36 ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అంటున్నాడు చూడండి. వ్రాయబడిందా? ఏం వ్రాయబడింది? వ్రాసుకున్నాడు ఆయన. నీతిమంతుల పట్టీలో నీ పేరు రాశాడు, జీవ గ్రంథంలో నీ పేరు రాశాడు, మిమ్మల్ని గురించి వ్రాసుకున్నాడు ఆయన. ఆ వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడి వదకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడిన వారం. యేసుప్రభువే వదకు తేబడిన గొర్రెపిల్ల కాదు, మా బ్రతుకులు కూడా గొర్రెపిల్ల బ్రతుకుల్లాగే ఉన్నాయి. రోజు మాకు వధలాగే ఉంది, రోజు వ్యధలాగే ఉంది, రోజు సమస్య, రోజు ఇబ్బంది, రోజు కష్టం. దేవుని కోసం బ్రతకాలంటే కష్టం, దేవుని కోసం ఇవ్వాలంటే కష్టం, దేవుని కోసం చెయ్యాలంటే కష్టం. ఇవన్నీ కష్టాలు కావా? ఒక పక్క కుటుంబ సమస్యలు, ఒక పక్క ఆర్థిక సమస్యలు, ఏమండి, ఒక పక్క సమాజం నుంచి ఎదుర్కొనే సమస్యలు, ఒక పక్క అనారోగ్యకరమైన సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొంటూ మనం దేవుని కొరకు చేయవలసిన పనుల పట్ల ఎలా అయితే మనం ఏమాత్రం వెనకడుగేయకుండా ఉండాలో, ఇదిగోండి పౌలు గారు అదే అంటున్నారు. ఏమంటున్నారు? ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా నిన్ను బట్టి. అయ్యా, మీ పరీక్ష చూస్తే మా పరీక్షలు చాలా కష్టతరంగా ఉన్నాయి. పరీక్ష అంటే మిమ్మల్ని చూసి అర్థమైపోయింది మహాప్రభు. ఎవరిని? యేసుప్రభుని చూసి. ఇంత భయంకరంగా ఉందా పరీక్ష? ఇక మా పరీక్షలు ఎలా ఉంటాయో, మా పరీక్షలు ఎలా ఉండబోతున్నాయో చూసారండి. మేము వధింపబడి వదకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటున్నాడు చూడండి. కనుక దేవుని పిల్లలారా, జీవగ్రంథంలో దేవుడు రాసిన ఆ పేర్లను మనం ఉంచుకోవాలి. దాన్ని తుడుపు పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం? ఏమండి, ఆయన పేర్లు రాస్తాడు, పేర్లు తుడిచేస్తాడు. ఎందుకంటే వ్రాసే అధికారం ఉంది, తుడిచేసే అధికారం ఉంది. ఎవరు రికమెండ్ చేసినా తుడిచేస్తాడు, ఎవరో ఒకళ్ళు రికమెండ్ చేసినా రాస్తాడు. ఆయనకి నచ్చితే రాస్తాడు, ఆయనకు నచ్చకపోతే తీసేస్తాడు. కనుక దేవుడు ఆ పట్టీలో మీ పేరు రాయాలి అంటే, మీ పేరు తుడిపి పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమండి, ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. అది జయం ఎదుర్కొన్న ఏమాత్రము దేవుని వదలని వారుగా, విశ్వాసాన్ని కోల్పోని వారుగా, వెనకడుగు వెయ్యని వారుగా, మీ పట్టిలో మీరు మీ వంతులో నిలబడ్డానికి మీరు చేసే కృషి చూసారా? ఏమంటే దానియేలు ఎన్ని కష్టాలు అనుభవించాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎన్ని సమస్యలు వాళ్ళు అనుభవించారు? ఈ సమస్యలు అనుభవించకుండా వాళ్ళ పట్టిలో దేవుడు వాళ్ళ వంతులో చేరుస్తాడు అనుకున్నారా? లేదండి. దానియేలుతో ఆ మాట చెప్పాడు అంటే దానియేలు అనుభవించాడు. సింహాల బోన్లోకి వేసేశారు. ఏమండి, రాజుకు తెలిసినా, అధికారులకు తెలిసినా అతని మీద జరిగిన కుట్రకు ఏం చేయగలడు చెప్పండి? అతను ఒక సామాన్యమైన మనిషి. అతని విశ్వాసాన్ని కోల్పోలేదు, ప్రార్థన చేయటం ఆపలేదు, దేవుని పనిని విడిచిపెట్టలేదు. అందుకు అతను వంతులో నిలబడ్డాడు. నిలబడతావు నువ్వు, కాలాంతమంది నీ వంతులో ఉంటావు. దానియేలు నీతిమంతుల పట్టిలో నీ పేరు రాశాను ఆయన చెప్పాడు దేవుడు. ఏమండి, అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, జీవగ్రంథములో జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు అంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు చూడండి. ఒప్పుకుంటాను, నేను తుడిచిపెట్టిన అతని పేరు. ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారో, తెల్లని వస్త్రాలంటే తెల్లని వస్త్రాలు ఎలా వస్తాయి? ఏమండి, తెల్లని వస్త్రాలు ఎలా వస్తాయి? క్రీస్తు రక్తంలో ఉతుక్కుంటే వస్తాయని చెప్పాడు. తెల్లని వస్త్రాలు ఎలా వస్తాయి తెలుసా? వారిలో ఏమి ఇవ్వబడిందటండి? జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును అన్నాడు. ఇంతకీ తెల్లని వస్త్రాలు రావాలంటే ఏం చెయ్యాలి, ఏం జరగాలని బైబిల్ చెప్పిందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. తెలుపు రావాలంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం వాడాల్సింది డిటర్జెంట్ కాదు, మనం వేయవలసింది మామూలుగా ఈ బహిరంగ ఈ బట్టల కోసం చెప్పటం లేదు ఆయన. నీ బ్రతుకు, నీ క్రియలు దేవుని కోసం తెల్లగా, స్పష్టంగా, తేటగా కనబడడం కోసం నువ్వేం చేయాలి అక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పెద్దలలో ఒకడు అంటున్నాడు, ఏంటయ్యా తెల్లని బట్టలు కట్టుకుని వీళ్ళంతా ఎంత పవిత్రంగా కనబడుతున్నారు, పరిశుద్ధులుగా కనబడుతున్నారు, ఎవరు వీళ్ళంతా అని అడిగినప్పుడు
ఎక్కడి నుంచి వచ్చారని అడిగినప్పుడు అందుకు నేను అయ్యా అందుకు నేను అయ్యా నాకేం తెలుసు అయ్యా, మీకే తెలుసు చెప్పండి అన్నప్పుడు అప్పుడు అతడు ఇలా నాతో చెప్పాడు, ఏమంటున్నాడు చూడండి ఆ దేవదూత, వీరు మహాశ్రమల నుండి వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు బాగా ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. ఇదేంటంటే రక్తములు ఉతుకుతాను, నా కోట్లాగా ఎర్ర కనబడాలి కానీ తెల్లగల కనబడతాయండి. అంటే దేవుని కోసం శ్రమించిన వాళ్ళు, దేవుని కోసం కష్టించిన వాళ్ళు, దేవుని కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, దేవుని కోసం అవమానాలు అనుభవించిన వాళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడువని వాళ్ళు, మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటి వారికే తెల్లని బట్టలు ఇవ్వబడతాయట. వాళ్ళే జయించిన వారు. ఇందాక వారిలో జయించిన వారు అని అన్నాడు కదండి. పరలోకమందు ఏంటట, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును అన్నాడు కదా ప్రకటన 3:5లో. అతనికి తెల్లని బట్టలు ఇవ్వబడ్డానికి కారణం ఏంటో తెలుసా? వాడు కష్టపడ్డారు, వాళ్ళు దేవుని కోసం మహాశ్రమలను అనుభవించారు, అయినా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. అలా ఉంటేనే వాళ్ళకి వైట్ డ్రెస్ ఇవ్వబడుతుంది. అలా వైట్ డ్రెస్ ఉంటేనే, అలా ఉన్న వాళ్ళకి ఏం చేయబడదని ఇక్కడ అంటున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి జీవగ్రంథములో నుండి 3:5 అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టకండి. వైట్ డ్రెస్ వచ్చిందా? చాలా భాగ్యవంతులు అండి. అలా వస్తే ఏమంటున్నాడండి, అతని పేరు ఎంత మాత్రము అసలు తుడిచే అవకాశమే లేదు, నో ఛాన్స్ అంటున్నాడు చూడండి. అంటే కష్టాలు అనుభవించిన వాళ్ళ పేర్లు తుడిచి పెట్టబడవు. సుఖాలు అనుభవించడానికి అలవాటు పడిన వాళ్ళ పేర్లు తుడిచివేయబడొచ్చనే కదా అర్థం దాన్ని. ఎవరైతే మహాశ్రమలు క్రీస్తు కోసం పడ్డారో, అవమానాలు పడ్డారో, ఇబ్బందులు పడ్డారో, వాళ్ళందరి పేర్లు అసలు తుడిచిపెట్టే అవకాశమే లేదంటున్నాడు. మరి ఎవరికి అవకాశం ఉంది? ఎవరైతే దేవుని కోసం కష్టపడరో, బద్ధకస్తులై దేవుని పని చెయ్యక, ఇవ్వక, రాక, పాడక, క్లాసులకు వచ్చి కూర్చోవడానికి ఓపిక ఉండదండి. ఇక్కడ నీకేమైనా కుర్చీలో ఏమైనా ముళ్ళ కుర్చీ ఏమైనా వేసారా నీకు? అండి కూర్చునే కొంత నీకు ఎవరికైనా ముళ్ళు ఉన్నాయి కదని చెప్పండి. హ్యాపీగానే కదా కూర్చున్నారు, పైన ఫ్యాన్ తిరుగుతుంది కదా, వాతావరణం దేవుడి దేవుళ్ళు చల్లగే కదా ఉంది. ఏంటి నొప్పి? అబే అంటే దేవుని కోసం మేము ఇంత కష్టం పడాలి. అక్కడికి వెళ్ళి ఇన్ని గంటలు ఎవరు కూర్చుంటారు చెప్పండి? మేము మొబైల్లో ఆన్లైన్లో ఎంతసేపు మేము చూస్తాం చెప్పండి? ఇవన్నీ ఈ మాత్రం చిన్ని కష్టాన్ని సుఖముగా కూర్చొని కేవలం చెవిని మాత్రమే ఇవ్వవలసిన ఈ చిన్ని కష్టాన్నే దేవుని కోసం పడలేని ఎందరు దొంగలు ఉన్నారు చెప్పండి? ఉదయం వచ్చిన వాళ్ళందరూ దొంగలే. ఉదయం వచ్చిన దొంగలు గారా? భక్తులు అనుకున్నారేంటి? ఏమిటి దేవుడు ఇలాగే తేలుస్తారండి? ఎవరికి తెల్లబట్టలు ఇవ్వడో. దేవుని కోసం మీరు ఏ శ్రమలు అనుభవించారని చెప్పండి, మీకు తెల్లబట్టలు ఇవ్వాలి. మిమ్మల్ని వంతులో నిలబెట్టాలి, నీతిమంతుల పట్టిలో మీ పేరు రాయాలి. ఆలోచించండి, బైబిల్ అండి ఇది. ఎంత నిర్లక్ష్యంగా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత భక్తిహీనులుగా ఉంటే ఇక బయట వాళ్ళు ఎప్పుడో పోయారు. ఇంత స్ట్రిక్ట్గా, ఇంత పద్ధతిగా, ఇంత నిష్ఠతో బైబిల్ను మీకు బోధించి విడమర్చి చెబుతున్న ఇక్కడే మీరు సరిగ్గా దేవుని కొరకు శ్రమను అనుభవించడానికి సిద్ధపడలేనప్పుడు ఎలా వస్తుంది మీకు చెప్పండి? మీ వంతులో మీరు నిలబడతారా? ఏంటి మిమ్మల్ని వరుసలో పెట్టడం ఒకటి, ఆ వరుసలో మిమ్మల్ని లేపడం ఒకటి. పాడబడతారు మళ్ళా. అంచెదీన మందు దూత బోరవుతుంటే ఆ బోరేడు కనబడుతుందట సమాధులు ఉన్నోడికి. నిత్యవాసరము తెల్లవారగా ఏమండి నీతిమంతులైన వారు పేర్లు పిలిచిచుండగా నేను కూడా అక్కడ ఉంటాను. ఎవడో నువ్వు ఉండడానికి? ఎవడరా చెప్పండి నువ్వు ఉంటావని? ఏమండి పాట భావం మంచిదే. దొంగలిళ్ళు ఏమండి దెయ్యాలట వేదాలు వల్లిస్తే అంటారు చూసారు అప్పుడప్పుడు. అలాగా వీళ్ళు దుర్మార్గులయ్యండి, దుష్టులయ్యండి, ఎంత గొప్ప పాట పాడతారండి. నేను కూడా ఉంటాను అక్కడ. ఎవడు పిలుస్తాడు నిన్ను? ఎవడు లేపుతాడు నిన్ను? దేవుడి కోసం కష్టపడలేనివాడు, దేవుని కోసం ఒంటికి చెమట పట్టలేనివాడివి, దేవుని కోసం ఇచ్చి త్యాగం చేయలేనివాడు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి ఏవో, ఎందుకంటే ఇచ్చి నేను ఎందుకు కష్టపడాలండి? ఇస్తే ఎన్నో అవసరతలోనండి. ఎలాగ ఇవ్వగలను ఇప్పుడు నేను? ఇస్తేనే నీకు కష్టం. సేవకి ఇస్తేనే నీకు కష్టం. ఇచ్చి నువ్వు కష్టపడు. అప్పుడు నువ్వు మహాశ్రమల నుంచి వచ్చినవాడు కాబట్టి నీకు బట్టలు ఇవ్వబడితే తెల్ల బట్టలు. నీ వరుసలో నిన్ను పెడతాడు, నీతిమంతుల పట్టిలో నీ పేరు రాస్తాడు, ఎంత మాత్రం తుడిచిపెట్టాడు. ఏమండి ఇంత స్పష్టంగా అర్థమైన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దేవుని కోసం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, కష్టపడాలి, చెయ్యాలి, ఇవ్వాలి, రావాలి అనుకుంటారండి.
ఏంటోనండి, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఎన్ని చెప్పినా విన్నంత వరకు అలాగా. ఏమండి, చెయ్యి ఊపినంతసేపు పాము ఎలాగైతే ఆడుతుంటుందో ఆడ బోర శబ్దం దీనికి ఏం వినపడదు. బోరగాడ బోర ఊతున్నప్పుడు మనం అనుకుంటాం సావు పాముకు చెవులు ఉండవు కదండి. మరి ఏంటంటే ఇలగలగ అంటుందంటే ఇటు బోర ఊత్తి ఎటుపక్క ఏదో కదులుతున్నాడు, అది పడకతో అటు ఇటు కదులుతుంది, ఆయన చూసి కదులుతుంది అంతే. ఏమండి, అదేం వినపడదు. అలా మహాసర్పాలుగా మారిపోయారండి. మేము చెప్పడం, మీరు వినడం. బుర్రోపడం అంటే బాగా అర్థమైపోయిందని. రాయటం, వినటం. ఎలా వెళ్తారు నీతిమంతుల పట్టిలో? మీ వంతులోకి అసలు మీరు వెళ్తారా? ఒక్క తన్ను తొంతాడు మిమ్మల్ని, వంతులో కాదు. అక్కడ మీరు రాలేరు అసలు. అనుకుంటా నేను వెళ్ళిపోతా, నేనుంటాను. అయ్యో అమాయకులరా క్రైస్తవులు, బొత్తిగా ఇంత జ్ఞానం లేదేటర్రా? వినరు. అసలు తెల్లబట్టలు రావాలి అంటే ఆ తెల్లబట్టలు ఉన్న వాళ్ళకే జీవగ్రంథంలో పేర్లు రాస్తాను అంటున్నాడు, వాళ్ళ పేర్లు తుడిపి పెట్టను అంటున్నాడు, తెల్లని వస్త్రం వాళ్ళకి ఇవ్వబడుతుంది అన్నాడు. ఎలా ఇవ్వబడుతుంది అంటే నువ్వు దేవుని కోసం శ్రమించాలి, కష్టపడాలి, త్యాగాలు చెయ్యాలి. ఇవేవి చేయకుండా దేవుని కోసం ఏ కష్టమో అనుభవించకుండా ఎవరిస్తారయ్యా నీకు తెల్లని వస్త్రాలు? ఎవరు నిన్ను భ్రమపరుస్తున్నారు? ఎలా నువ్వు చేరిపోతావు అక్కడ. సమాధిలో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువునందు నిద్రించాను వీళ్ళు రాస్తారు పేపర్లో. ఏమని రాస్తారు? తల్లి చనిపోయింది అనుకోండి, ప్రభువునందు నిద్రించినది. ప్రభువునందు నిద్రించిందా? ఏం పాటు పడింది ఆవిడ? చనిపోయినా ఏం పాటు పడ్డాడు? దేవుడు మళ్ళీ శాంతి ఇచ్చేయాలట, ఆత్మకు శాంతి చేకూరాలని. మరి ఇప్పటివరకు మనశ్శాంతి లేకుండా బతికావా? మనశ్శాంతి లేనట్టే కదా. చచ్చిపోయిన తర్వాత ఆత్మకి శాంతి ఇవ్వాలని ప్రార్థన చేయమంటారు వీళ్ళందరూ. అంటే బతుకున్నంతకాలం వీడికి మనశ్శాంతి లేదు, ఎదుటినోడికి మనశ్శాంతి ఉంచలేదు. ఇప్పుడు చచ్చాకి ఈ మహానుభావుడికి మనశ్శాంతి కావాలట అనుకుని భ్రమపడుతున్నారు కదండి. అస్సలు మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అది విన్నారు కదా, ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పాను. అస్సలు వాళ్ళకి శాంతి ఉండదు. దేవుని కొరకు ఆలోచించని ఇలాంటి వాళ్ళందరికీ కూడా శాంతి లేని వారుగా మిగిలిపోతారు. అశాంతితో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, మహా దుఃఖంతో వాళ్ళు బ్రతుకుతుంటారు. చదవండి ఆ మాట. మళ్ళా చదువుతాం. ప్రకటన గ్రంథం 3:5 జయించువాడు తెల్లని వస్త్రము ధరించుకున్న జీవ గ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. ఆ పేర్లు అక్కడ ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటున్నారా ఏ రోజైనా? ఏమండి, భూమి మీద కరిగే చిన్న చిన్న వాటికి చూసే పొంగిపోతున్నారు, సంబరపడిపోతున్నారా? అపోస్తులు సంబరపడిపోయి చంకలు గుద్దుకుని వచ్చారు, ప్రభా ప్రభా ప్రభా. ఏంటర్రా నీ పేరు చెప్తే దెయ్యాలు పరారైపోతున్నాయి ప్రభా అంటే, అయ్యో అమాయకులారా, దెయ్యాలు పరారవడం కాదురా, పరలోకం మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి. వెళ్ళిపోయిన దెయ్యం మళ్ళీ వచ్చేస్తుంది, 7 దెయ్యాలతో వస్తుంది. దెయ్యాల కోసం మీరు సంతోషించకండి. కష్టాలు పోయని మీరు ఆనందించకండి, మళ్ళీ వచ్చేస్తే కష్టాలు. కానీ పరలోకమందు మీ పేరు వ్రాయబడిందని సంతోషించండి అన్నాడు. సంతోషం అది. ఏది రియల్ హ్యాపీనెస్, నిజమైన సంతోషం ఏది? అదే లోకాసు వార్తలు అంటాడండి. చదువుతారా? లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆయన దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకుండా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉంటేనరా, అదే మంచి సంతోషం, అదే నిజమైన ఆనందం. ఆ సంతోషం కోసం మీరు ప్రాకులాడకుండా, ఏమండి, ఓ దెయ్యాలు పోయాయి, అయ్యో జబ్బులు పోయాయి, అయ్యో మేలులు జరిగిపోయాయి, అందుక సంతోషం వద్దు. నిజమైన సంతోషం పరలోకమందు మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండటమే సంతోషం. కాలాంతంలో నీ వంతు ఎక్కడ నిలబడతావు నువ్వు? ఎక్కడ ఉంటావు నువ్వు? ఏమంటున్నాడు? ఇంకో మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 13:8 ప్రకటన గ్రంథం 13:8 అంటున్నాడండి. ఏమంటున్నాడు ఆయన? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగముకు నమస్కారము చేయుదురు. ఆ మృగానికి నమస్కారం చేస్తారు. మీరు బానిసలైపోయారా? మీరు నా వైపు ఉన్నవారు కారు, మీరు నా వంతులో ఉన్నవారు కారు, మీరు
మృగము యొక్క వంతులో ఉన్నవారు, మృగము యొక్క సంఖ్యలో మీరు ఉన్నవారు. అదే అంటున్నాడు. భూనివాసులందరూ అనగా జగదోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. జగదోత్పత్తి, సృష్టి పుట్టినది మొదలుకొని జీవగ్రంథంలో నీ పేరు పట్టీలో రాయబడి ఉండాలి. నీతిమంతుల పట్టీలో నీ పేరు ఉండాలి. లేదంటే కాలాంతంలో నీ వంతులో ఎలా నిలబడతావు? చాలా కష్టం. ప్రతివాడు తన వరుస క్రమం ఏంటి చెబుతాను. వరుస క్రమంలో నిలబడడం ఏంటి? నీ వరుసలో రావడం ఏంటి బయటికి? చూసారా ఎంత భ్రమలో, ఎంత మోసంలో ఈరోజు క్రైస్తవులు బ్రతికి చనిపోయి సమాధి చేయబడి తర్వాత మేము లేచిపోతామని బ్రతుకున్న వాళ్ళు భ్రమపడుతున్నారు. కానీ చనిపోయిన వాళ్ళకు తెలిసిన నిజం ఏమని? ఎక్కడికి పోయారో వాళ్ళు, ఏమైపోతున్నారో వాళ్ళు. ఏమండి, పేరు లేదు అందులో. నువ్వు కళ్ళు మూసిన వెంటనే దేవదూతలు కనబడితే కాస్త పేరున్నట్టే. నువ్వు కన్ను మూసిన తరువాత చుట్టూ చూడగానే ఏ ఒక్క దేవదూత కూడా కనబడకుండా నువ్వు ఒక్కడిగా ఉన్నావో అప్పుడు కూడా వస్తారు నేను తీసుకుపోవడానికి. ఎవరు? దురాత్మల సమూహాలు. భ్రష్ట మనస్సుకు అప్పగించిన వాడు తాలూకు అనుచరులు వస్తారు. పదరా, నేనున్న పాతాళానికి పద. అంతే. మన బ్రతుకు ముగిసిపోయినట్టే, మన చరిత్ర ముగిసిపోయినట్టే. ఇక మనకు వంతు లేదు, అందులో తంతు లేదు, ఏం లేదు. నీకు దేవుడు నియమించాలి అంటే, నువ్వు అందులో ర్యాంకును సంపాదించాలి అంటే, నువ్వు అందులోనికి రావాలి అంటే చాలా కష్టమైన ప్రిపరేషన్. ఇదంతా చాలా కష్టతరంగా ఉంటుంది. కత్తి మీద సాము లాంటిది ఇది. ఏమండి, మీరు ఒక్కొక్కసారి ఎంసెట్ ర్యాంక్ హోల్డర్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎన్ని గంటలు చదివారు అడగండి. వాళ్ళు వెళ్ళి మీరు అప్పుడో చదువుతారు 24 గంటలు, 2 గంటలు చదవడం కష్టం. ఏమండి, వాళ్ళు 2 గంటలు పడుకొని 22 గంటలు చదువుతారండి. అది వాళ్ళకి మీకు తేడా. వాళ్ళు ఎందుకు ర్యాంక్ సాధించారు? వాళ్ళ కష్టం వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళు స్ఫూర్తి వేరు. మనం కంప్లీట్గా యాంటీ, దానికి ఆపోజిట్, సోమరులం మనం. ఎలా మీరు సాధించగలరు? భూమి మీద ఒక చిన్ని పరీక్షను సాధించడానికి, గెలవడానికే ఇన్ని గంటల కృషి, ఇన్ని గంటల. ఏమండి, అదే ఐఏఎస్ ఐపీఎస్ కోసం అయితే అండి సంవత్సరాల తరబడి చదువుతారండి. సివిల్స్ రాయాలి, మెయిన్స్లోకి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇవన్నీ ఎదుర్కోవాలి, సీటు సాధించాలి. ఏమండి, సంవత్సరాల కృషి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద జానడు పొట్ట కోసం, బ్రతుకు తెరువు కోసం నువ్వు ఎంత కష్టపడుతుంటే, ఏమండి, శాశ్వత కాలం ఉండే ఆ మహాలోకంలో నువ్వు వంతులో చేరడానికి, నీ నంబర్ అందులో ఉండటం కోసం, నువ్వు నీతిమంతుల పట్టీలో నీ పేరు రాయబడడం కోసం ఎంత కష్టపడాలి? ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేయాలి? ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి? మీ లైఫ్ లాంగ్. శ్రమ పడగలను అని మీరు అనుకున్న నాట నుంచి, ఊహ మీకు తెలిసిన నాట నుంచి ఆయన పనిలో మీరుండాలి. యేసులా చిన్నప్పుడు 12వ ఏట తండ్రి పనుల మీద ఉన్నానమ్మా, ఇక్కడ ఎందుకున్నాను? ఆయన పని. చిన్ననాట నుంచి పని పట్ల బాధ్యత మీలో ఎంతమందికి ఉంది? ఏమండి, పరీక్షించుకోండారా. వెళ్ళిపోతాం అనే ధీమా వద్దు. చాలామంది ఇటువంటి భ్రమలో, ధీమాతో బ్రతికి చనిపోయి దేవుని కొరకు ఏ క్రియలు చెయ్యకుండా తమ పేర్లను తుడిపి పెట్టుకుంటున్నారు జీవగ్రంథంలో నుంచి. నేను లేపుతాడనుకుంటున్నావా? సమాధి దగ్గరకు వచ్చి అందరినీ పిలవడు. ఆయన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అది సృష్టి పుట్టినది మొదలుకొని ఉన్నవాళ్ళు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు ఆ మాట చదువు. ప్రకటన 13:8. భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. ఎప్పటి నుంచి ఉన్నాయటండి పేర్లు? జగదుత్పత్తి మొదలుకొని ప్రారంభం నుంచి ఎంతమంది మనుషులు భూమి మీద పుట్టారో ఆ మనుషులందరి పట్టిక ఆయన దగ్గర ఉంటుందట. ఆ లిస్టుతో వస్తారండి ప్రభు. నేను పిలుస్తాను, నా స్వరం వింటారు, నా స్వరం వించి సమాధిలోంచి లేస్తారు అంటే వచ్చాండ్రా అని పిల్లడు కేకేయడు ఆయన. అందరూ సమాధిలోంచి పొలోమని లేచి వెళ్ళిపోరు. ఒక్కొక్కరిని పిలుస్తాడు ఆయన. అది ఆర్డర్, వరుస క్రమం. ప్రతివాడు తన వరుస. రే, నువ్వు వరుసలో ముందెందుకు లేచిపోయావు? వెనక్కి తీసేయండి. ఏమండి, ప్రతివాడు ఆర్డర్లో కదండి. అప్పుడప్పుడు చూడండి, ఏటీఎంలో క్యూలో నిలబడ్డాం అనుకోండి, పెద్ద క్యూ ఉంటుంది. వెనకాతల నుంచి ఎవడో మధ్య దూరిపోయాడు అనుకోండి, ఎవడో నువ్వు ముందు లేచిపో,
ఇన్ని గంటల సేపు ఇక్కడ నిలబడ్డా నువ్వెందుకు మధ్యలో వచ్చేస్తున్నావు? వెయిట్ చేయి, నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు. అంతే కదండి. మనం దాటి ఎవరైనా వెళ్ళిపోతే మనం ఊరుకుంటామా? యేసు ప్రభు వచ్చిన తర్వాత సమాధుల్లో ఒక్కొక్కరిని లేపుతుంటే అంతవరకు నువ్వు ఉండి పడుకో. నేను లేపుతాడు, నీ వరుస వచ్చినప్పుడు నేను లేపుతాడు. ఎందుకంటే ఆ వరుసలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఎవరి తర్వాత ఎవరు ఆర్డర్ ఏంటి, నువ్వు ఏ ర్యాంకులో ఉన్నావు. పరలోకంలో అంతా ఒకటే కాదు కదా స్థాయి. ఏమండి, ఏదో పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద హాల్లో ఉంటుందండి, మీకు నచ్చిన చోటికి వెళ్ళి ఉండండి రా, అనుభవించండి రా అండో. పరలోకంలో అల్పులు గనులు 30%, 60%, 100%, 30 వంతులు, 60 వంతులు, 100 అక్కడ కూడా క్యాడర్స్. ఏదంటే పరలోకం గేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో చొచ్చుకుపోయి ఎక్కడో అంటే అలా బాగున్న పెద్ద విల్లాలోకి వెళ్ళిపోతారంటే ఎవడు రానిస్తారు నిన్న అక్కడికి? రే నీ బ్యాచ్ అంతే, నీ నెంబర్ అంతా. అప్పుడప్పుడు చూడండి పోలీసు వాళ్ళు నీ బ్యాచ్ నెంబర్ అంత అంటారు, నీ సంవత్సరం అంత అంటారు. అదే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడోళ్ళని. దేవుడు కూడా అడుగుతాడు, ఎవడరా వీడు వచ్చేసాడు, వీడు పైకి వెళ్తానంటే వెళ్ళాలి. రే నీది అదే అక్కడ 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 ముందు అక్కడ ఆ గేటు పక్కన. అదేంటి ప్రభా పరలోకం కదా ఇదంతా? లేదు, అది వాడుదిరా. నీ నెంబర్ అంతా, నీ నెంబర్ అంతా, నీ వరుస క్రమం ఇది కాదు. అమ్మో దేవుడు ఇన్ని క్రమాలు పెట్టాడా? ఎందుకు దేవుడు నంబరింగ్ ఇస్తున్నాడు అనుకున్నారు? ఎందుకు దేవుడు వరుసలో పెట్టాడు అనుకున్నారు? మీ వరుస. అక్కడ కూడా ఒకళ్ళ కేటగిరీలు ఉన్నాయి కాబట్టి ఈ కేటగిరీలోకి వెళ్ళవలసిన వరుస క్రమం అంతా, నెంబర్స్, సీరియల్స్ అంతా ఎక్కడ? అప్పుడప్పుడు ఫ్లైట్లోకి పిలిచేటప్పుడు ఏం చేస్తా తెలుసా అండి, ఫస్ట్ 1 to 10 సీటింగ్ పిలుస్తారండి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు, పెద్ద ఫ్లైట్స్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మొట్టమొదటిసారిగా 1 నుంచి 10 వరకు ఉన్న సీరియల్ నెంబర్లు దయచేసి రండి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ వ్యక్తులు, ముందున్న వాళ్ళు, సేఫ్టీలో ఉన్నవాళ్ళు కనుక ముందు వాళ్ళని కారు ఎక్కించుకుంటారు, లేదా వాళ్ళని వెహికల్ ఎక్కించుకుంటారు, ముందు వాళ్ళని బోర్డింగ్ చేస్తారు, వాళ్ళు లోపల తీసుకెళ్తారు. నీది 30వ నెంబరే, ముందు వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోంటాడు. 30 నెంబరు ఆడు చూస్తాడు, మీ బోర్డింగ్ పాస్ చూస్తాడు, నెంబర్ ఎంత ఉంది, 30D. మీరెందుకు వచ్చారు అప్పుడే, వెళ్ళిపోండి వెనక్కి అంటారు. నిర్మమాటంగా చెప్పేస్తారు వాళ్ళు. మేమేమని పిలిచాం, 1 to 10 బోర్డింగ్, ముందు వాళ్ళే రావాలి సీరియల్ ప్రకారంగా. మనిషి ఆఫ్టర్ ఆల్ ఎయిర్లైన్స్ ఓడి, నేను ఆఫ్టర్ ఆల్ 2-3 గంటలు ప్రయాణం చేసే ఆ దిక్కుమాల బస్సులో ఎక్కించడం కోసం నేను ఎంత చేస్తే ఎప్పుడూ పరలోకంలో ఉండిపోయి నిన్ను ఏ సీరియల్ నెంబర్ లేకుండా వచ్చారా అంటాడు దేవుడు అనుకున్నారా? వంతు ఏదిరా నీ వంతు ఏది? ఇంకా చాలా ఉందండి దీనికి సంబంధించి, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. టైం అయిపోయింది కదా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, భూమి మీద బ్రతుకున్నప్పుడు నీతిమంతుల పట్టీలో మా పేర్లు ఉండాలని మేము ఈ పోరాటంలో, ఈ రేసులో మేము పాల్గొన్నాం. ముందు వెనకలు జరిగే ఈ రేసులో కడపటి ముందు జరిగిపోయే పరిస్థితుల్లో మేము కడపటి వారంగా కాకుండా మొదటి వారంగా ఉండుటకు మీ వాక్యాలను మెలకువలు మాకు ప్రసాదించవలసిందిగా వేడుకొనుచు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.